17వ వచనం చదివి చెప్పు. అట్టి స్త్రీ తన యవ్వన కాలపు ప్రియుని ఎట్టి స్త్రీ? జారస్త్రీ. జారస్త్రీ తన యవ్వన కాలపు ప్రియుని విడుచున్నది. ప్రియుడిని అనగా భర్త. భర్త కంటే ప్రియుడెవడు? ఉన్నారేంది ఎవరన్నా? భార్యకి ఎవరు ప్రియుడు? భర్తే ప్రియుడు. భర్తకి ఎవరు ప్రియురాలు? భార్య ప్రియురాలు. అట్టి స్త్రీ తన యవ్వన కాలపు ప్రియుని భర్తను విడుచున్నది. అమ్మో, అంటే పెళ్ళైంది అవ్వలేదా? అంటే పెళ్ళైన వాళ్ళు కూడా ఏమనొచ్చు? జారస్త్రీ. జారిపోతూ ఉంటుంది. 4 మాటలు చెప్తే జారిపోతారు. ఎవడైనా 4 మాటలే. ఆడవాళ్ళని పడగొట్టాలంటే 4 మాటలకే పడేస్తా. కానీ సుజాతం తప్ప ఎవరిని పడేయలేదు. అడగండి దాన్ని. ఎందుకంటే మాటలు పుట్టను నేను. మగవాళ్ళు పడరు కానీ ఆడవాళ్ళు ఓరకనే పడరు. 4 మాట సింపుల్. ఎందుకంటే వాళ్ళని కదిపితే చాలు చాటపార్థం అంతా చెప్తారు. నో ఫియర్, ఐఆమ్ హియర్ అంటే చాలు, అవుట్. దెబ్బకి గిర్రం తిరిగి పడింది పెట్ట బుట్టలో. అర్థమైందండి? భర్త ద్వారా ఆదరణ లభించినప్పుడు, భర్త ద్వారా సంతోషము, ఆనందము, సుఖము, సంరక్షణ లభించినప్పుడు అవన్నీ ఎక్కడ దొరుకుతాయని ఎత్తుక్కుంటుంది. దొరికే అవకాశం కలిగిందంటే పడిపోతుంది. అందుకే జ్ఞానం చొప్పున కాపురం చేయండి. వాళ్ళతో జ్ఞానం ఉండాలి. అది మరొకటి కౌగిలిలోనికి వెళ్ళకుండా కాపురం చేయాలి పురుషుడు. అది జ్ఞానం. అర్థమైందండి? ఏం చేసిద్ది? ఏం గుణం అంటే దాని గుణం యవ్వన కాలపు ప్రియుణ్ణి విడుచున్నది. తన దేవుని నిబంధన. ఏ నిబంధన? అదే పెళ్లినాటి నిబంధన, వడంబడిక మరిచిపోతుంది. పిల్లల్ని కూడా మర్చిపోతారు. దెయ్యం అలా చేస్తుంది. దెయ్యం అలా చేస్తుంది. ఎన్ని ప్రమాణాలు చేశావు? నీ భర్తని ప్రారంభంలో ఎలా చూసుకున్నావు?